సినిమా, రాజకీయాలు, రంగం ఏదైనా కానీ తమిళనాడు సీఎం జయలలిత జీవితం అత్యంత రహస్యం. ఇప్పటికీ రికార్డులు జయను కుమారిగా పేర్కొంటున్నాయి. అయితే గతం తిరగేస్తే మాత్రం ఆమె శ్రీమతి అని వెల్లడవుతోంది. శోభన్ బాబుతో ప్రేమాయణం, ఎంజీఆర్తో రిలేషన్ జయ జీవితంలో కీలక మలుపులు. అవి జయలలిత దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రోజులు. శోభన్ బాబు కూడా మంచి బ్రేక్ కోసం ట్రై చేస్తున్నాడు. సరిగ్గా ఆ టైంలో ఓ నిర్మాత సినిమా ఆఫర్ తో శోభన్ బాబును కలిశాడు. జయలలిత హీరోయిన్ అని చెప్పడంతో శోభన్ బాబు ఆనందానికి అవధులు లేవు. అయితే చిన్న హీరో అయిన శోభన్ బాబుతో సినిమా చేయడానికి జయలలిత తల్లి ఒప్పుకోలేదు. దీంతో శోభన్ బాబు ఆమెతో నటించే అవకాశాన్ని కోల్పోయాడు. కాలం గడిచింది. ఆ తరువాత వరుస హిట్లతో శోభన్ బాబు ఫేమస్ హీరో అయిపోయారు. అయితే జయలలితతో నటించాలన్న కోరిక మాత్రం శోభన్ బాబుకు అలాగే ఉండిపోయింది. కట్ చేస్తే డాక్టర్ బాబు సినిమాలో శోభన్ బాబుకు జోడీ వెతుక్కున్నాడు నిర్మాత. అప్పుడు శోభన్ బాబు నిర్మాతకు జయ గురించి చెప్పడం, తల్లి మరణించడంతో ఆమె సినిమా చేయడానికి ఒప్పుకోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సినిమా కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ తరువాత శోభన్ బాబు జయ కలిసి చాలా సినిమాల్లో నటించారు. శోభన్ బాబు అందగాడు కావడంతో జయలలితకు ఆయనపై ప్రేమ ఏర్పడింది. ఒక దశలో జయ పెళ్లి ప్రస్తావన తెచ్చిన శోభన్ బాబు అందుకు అంగీకరించలేదు. శోభన్ బాబు అప్పటికే వివాహితుడు కావడమే అందుకు కారణం. దీంతో ఇద్దరూ కలిసి కొంతకాలం సహజీవనం చేసినట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అప్పట్లో ఓ తమిళ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రహస్యాలన్నింటినీ జయ పూసగుచ్చినట్లు చెప్పినట్లు ఆధారాలున్నాయి. ఫలితంగా ఈ ఇద్దరికి ఓ బిడ్డ కూడా పుట్టిందని చెబుతారు. ఆ తరువాత జయ మనసు రాజకీయాలపైకి మళ్లింది. అప్పటికే అన్నా డిఎంకే పార్టీని స్థాపించిన ఎంజి రామచంద్రన్ జయలలితను చేరదీశారు. తమిళ రాజకీయాల్లో కొనసాగాలంటే అక్కడి ప్రజల మెప్పు పొందాలన్న ఉద్దేశంతో జయ శోభన్ బాబుకు పూర్తిగా దూరమై ఎంజీఆర్ కు దగ్గరైంది. అయితే ఎంజీఆర్ ఫ్యామిలీకి మాత్రం జయపై ఏనాడు సదాభిప్రాయం లేదు. ఎంజీఆర్ మరణించినప్పుడు కూడా జయను ఆయన కుటుంబ సభ్యులు దరిదాపుల్లోకి రానివ్వలేదు. ఆ తరువాత చాలా ఏళ్లకు శోభన్ బాబు కూడా కాలం చేశారు. అంతగా ప్రేమించిన శోభన్ బాబు కూడా జయ కడసారి చూసేందుకు రాలేదు. రాజకీయాల కోసం జయ ప్రేమనే త్యాగం చేశారు. అప్పటి నుంచి తనకు సంబంధించిన ప్రతిదీ రహస్యమే. కానీ ప్రతి విషయంలో చాకచక్యంగా ప్రవర్తించే జయను ఈ విషయాల్లో మాత్రం విపక్షాలు ఎప్పుడూ ఇరుకున పెట్టాయి. అయితే జయలలిత వ్యక్తిగత విషయాల్లో చాలా వరకు ఏది నిజమో ఏది అబద్ధమో బయట ప్రపంచానికి తెలియదు. నిజాలన్నీ ఆమెతో పాటే అంతమైపోయాయి.